హాయ్ అండి అందరికి. ఈ రోజు మేము ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం చూసారు కదండి, మార్నింగ్ 5 అయింది. మేము రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ముంబై ఎల్ఎల్టీ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కొంచెంగా లేట్ అయింది. ఇది విజయవాడ రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అలా అయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి గానీ అక్కడ ఎదురుగా కనిపించే బస్ స్టాప్ కి వెళ్ళినట్టయితే మనం ఎయిమ్స్ మంగళగిరి అనే హాస్పిటల్ కి బస్సెస్ అయితే ఉంటాయి. 10 మినిట్స్ అవి ఎక్కామంటే ఒక హాఫ్ అన్ అవర్ లో మనం అక్కడ ఉంటాం. ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే 8 ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఆ టైంకి ఓపీలు అందరినీ లోపలికి పంపిస్తారు. 1 నుంచి 50 వరకు ఒకసారి, 50 నుంచి 100 వరకు ఒకసారి, అలా కంటిన్యూస్ గా పంపిస్తూనే ఉంటారు. మనం ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మన నెంబరు ముందుగా వచ్చింది. మేమైతే 4:30కి 5ంటికి ఆ మధ్యలో బుక్ చేస్తే మాకు 83వ నెంబర్ వచ్చింది. అంటే చూడండి, మాకంటే ముందు ఎంతమంది బుక్ చేసుకున్నారు. ఒకవేళ మీరు అక్కడ బుక్ చేసుకోలేకపోతే, అంటే మొబైల్స్ లేని వాళ్ళు అలా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని లైన్ లో నుంచుంటారు అనమాట. అక్కడ నుంచిన తర్వాత వాళ్ళని కొద్దిగా లేట్ గానే వదులుతారు. అఖిల భారత విద్యా వైద్య సంస్థ దీని పేరు వచ్చి, కానీ ఎయిమ్స్ మంగళగిరి అని వాడుకలో ఉండిద్ది. ఇది మొత్తం హాస్పిటల్ అంతా కలిపి 150 ఎకరాలు. మోడీ గారు 2015లో దీనికి శంకుస్థాపన చేశారు. ఇలాంటి హాస్పిటల్స్ భారతదేశంలో 2 ఉన్నాయండి. ఒకటి ఢిల్లీలో అయితే, రెండోది ఈ మంగళగిరి. బయట మనకి ఏ హాస్పిటల్లో అయినా కన్సల్టేషన్ ఫీ వచ్చి 400, 500 అలాగే తీసుకుంటారు కదండి. ఇక్కడ మాత్రం కన్సల్టేషన్ ఫీ ప్రతి ఒక్కరికి 10 రూపాయలు మాత్రం. ఇంకొకటి ఏంటంటే 500 లోపు ఎలాంటి టెస్ట్లు అయినా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. దానికి 1 రూపాయి కూడా మనం చెల్లించాల్సిన పని లేదు. అంతకంటే ఎక్కువ అయితే మనకి చాలా తక్కువ రేటు. నిజం చెప్పాలంటే బయట 1 రూపాయికి దొరికే వైద్యం ఇక్కడ పావలాకి మాత్రమే దొరికిద్ది. ఈ హాస్పిటల్లో లేని టెస్టులు లేవు, లేని వైద్యం లేదు. క్యాన్సర్ ఎక్కడ ట్రీట్మెంట్ ఉందంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా అది ఎంత పెద్ద హాస్పిటల్, అవి ఎంతో కూడా మనం తిరగలేము. ఎందుకంటే అంత పెద్దగా ఉండిద్ది ఆ హాస్పిటల్. అక్కడ క్యూ నిలబడ్డారు చూసారా, ఆ క్యూ అంతా ఆధార్ కార్డులతో, అంటే ముందు బుక్ చేసుకునే వాళ్ళు అలా నుంచున్నారనమాట. మామూలుగా మేము ముందే బుక్ చేసేసుకున్నాం కాబట్టి మేము అలా కూర్చున్నాం. అక్కడ మైక్ లో చెప్తున్నారు, వాళ్ళంతా సెక్యూరిటీ అనమాట. వాళ్ళు 50 మెంబర్స్ ని ఒకసారి పంపించిన తర్వాత లోపల ఓపీలు అయితే ఉంటాయి. వాళ్ళకి మన ప్రాబ్లం చెప్పి 10 రూపీస్ ఇస్తే వాళ్ళు ఒక డాక్టర్ కి సజెస్ట్ చేస్తారు. మేమైతే గైనిక్ దగ్గరికి వెళ్ళాం. అన్నిటికంటే ముందుగా అభయ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో వచ్చే టోకెన్ ని వాళ్ళకి చూపించాలి. అక్కడే మన పని బాగా సులువైద్ది. ఎందుకంటే ఈ హాస్పిటల్ కి రోజుకొచ్చి 6,000 మంది పైబడి విజిట్ చేస్తారు. మీరు అభయ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అయ్యి ఏ పేషెంట్ అయితే ఉన్నారో వాళ్ళ పేరు మీద అన్ని డీటెయిల్స్ ఇచ్చారంటే వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉంటుంది కదండి, దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కి ఓటీపీ వచ్చి, ఈ స్కానర్ ని స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఈ స్కానర్ తోనే మనం పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకైతే టోకెన్ వచ్చింది. ఆ టోకెన్ తోనే మనం ఎంట్రన్స్ అవుతాం. చూసారు కదండి, ఇలా లైన్ లోకి వచ్చి నుంచోవాలి. వాళ్ళు చెప్పిన రూమ్ నెంబర్ కి వచ్చి, ఇదైతే రూమ్ నెంబర్ 301. ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ని చెప్తే వాళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని పిలుస్తారనమాట. ఓపెన్ లైన్ లో పెట్టి తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చిందండి. వెయిట్ చేసిన తర్వాత మేడం కన్సల్టేషన్ మొదలు పెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళని డోర్ తీసి పిలుస్తారో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. చూసారు కదండి, ఈ కొండల మధ్యలో ఈ హాస్పిటల్ అయితే ఎంత బాగుందో చూడడానికి. సరే, ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే కేవలం ఎక్కువ మంది రావడమేనండి. ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల మనకు లేట్ అయిద్ది అనమాట. బయట హాస్పిటల్లో చూసినా ఇంచుమించు అలాగే అయిద్ది, కానీ ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ అండి. అసలు మేము వచ్చినప్పుడే ఇంతమంది ఉన్నారు. చూసారు కదండి, హాస్పిటల్ చూడడానికి ఎంత నీట్నెస్ గా ఉందో. టాయిలెట్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయండి, క్లీన్ గా. మేమైతే గైనిక్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇదేనండి పోర్షను. మేము ముందొచ్చాం కాబట్టి ఇంత తక్కువ మంది ఉన్నారు. మేము వెళ్లే టైంకి చాలా మంది వచ్చేసారండి. అదంతా ఖాళీ కూడా లేదు అసలు. ఇంకా మా అమ్మకి బ్లడ్ టెస్ట్ లో స్కానింగ్లు చేయించుకుంటామన్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఎంత మంది వచ్చినా సరే పార్కింగ్ కి మాత్రం ఇబ్బంది లేకుండా ఉందండి. బస్సులు అయితే రోడ్డు మీద వచ్చి అలా వెళ్ళిపోతాయి, కానీ బైక్లు, కార్లు ఇవన్నీ మాత్రం అక్కడ పార్కింగ్ కి చాలా స్పేస్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భోజనం కూడా పెద్ద ఆలోచించాల్సిన పని ఉండదండి. ఎందుకంటే క్యాంటీన్ కూడా ఉండిద్ది. 70 రూపాయలకి అద్భుతమైన భోజనం ఉండిద్ది. మేమైతే ఇంకా వెళ్ళలేకపోయాం, ఎందుకంటే మాకు పని ముందుగానే అయిపోయింది. ఇలా లిఫ్ట్లు అయితే ఉంటాయి ప్రతి చోట. ఒక 8 లిఫ్ట్ల దాకా ఉంటాయి. చాలా ఈజీగా మీకైతే తిరగొచ్చు, కానీ కొద్దిగా తిరుగుడు కొంచెం లేట్ అయ్యిద్ది కిందకి పైకి టెస్ట్ల కోసం వెళ్ళడానికి. అంతే తప్ప మిగతాదంతా మనకు ఈజీగానే ఉండిద్దండి.
ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి ఫ్రీ బస్సులు కూడా ఉంటాయండి కొన్ని ప్లేసులకి, అంటే మంగళగిరి బస్ స్టాండ్ కి అలాగనమాట. మేము వెళ్ళేది విజయవాడ కాబట్టి ఇంకా వెళ్ళలేకపోయాం దానిలోకి. చూడండి ఇదే అండి ఆ బస్. మీకు ఒకటి చెప్తానండి, ఇక్కడ ఇన్ఫర్టిలిటీతో చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, అంటే పీసీఓడి అలా ఉన్న వాళ్ళకి. నేను వెళ్ళినప్పుడైతే ఒక అమ్మాయికి పీసీఓడి ఉందంట, తనకి హార్మోన్స్ అన్ని టెస్ట్లకి కలిపి కేవలం 700 అయిందండి. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్ అయితే 30 రూపీస్ స్కానింగ్ వచ్చి. మా అమ్మని అయితే ఇంకో 2 వీక్స్ కి రమ్మన్నారండి. ఈ ఇన్ఫర్మేషన్ నాకు మళ్ళీ చాలా మందికి యూజ్ అయిద్దని చెప్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే